హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ప్రీవియస్గా చెప్పిన వీడియోలో మనం మార్కెట్లో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అనేవి ఇంపార్టెంట్ అనేవి మాట్లాడినాయి కదా. సో ఫస్ట్ గైడ్ లైన్ ఏంటంటే నో యువర్ ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ బిఫోర్ ఎంటరింగ్ ద ట్రేడ్స్ అన్నట్టు. ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి అంటే ముందే ఇవన్నీ తెలుసుకోవాలి అనేది. సో గైడ్ లైన్ 1 చెప్పా. రూల్స్ అనుకోండి, గైడ్ లైన్స్ అనుకోండి, ఏదైనా అనేసుకోండి. సో అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడుకునేది సెకండ్ వన్ అన్నట్టు. చిన్నగా 2 to 3 minutesలో మాట్లాడుకుందాం, అంతకు మించొద్దు. ఇవన్నీ చిన్న గైడ్ లైన్స్ కాబట్టి చిన్న గైడ్ లైన్సే, కానీ నీ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇవి 100% ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ అన్నట్టు. అందుకే మీకు క్లారిటీగా చెప్తున్నా. సో రూల్ నెంబర్ 2 అనేది మాట్లాడితే అవాయిడ్ ట్రేడింగ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 15 minutes ఆఫ్ ద మార్కెట్ ఓపెన్. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutesలో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి అని చెప్తా. సెకండ్ రూల్ నెంబర్. సో ఇవి నేను రాసేసుకున్న, వాటి గురించి మామూలుగా నా ఓన్ ఎక్స్పీరియన్స్ కొన్ని కొంచెం బయట అక్కడ మనకు దొరుకుతాయి కదా, అవి మనకి ఎగ్జాంపుల్గా సింక్ అవుతాయి కాబట్టి వాటిని కూడా నోట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నట్టు. అర్థమైంది కదా. ఫస్ట్ 15 minutesలో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి అని చెప్తా. ఎలా అంటే, సో ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ టఫ్ టు ట్రేడ్ ఇన్ ద ఫస్ట్ 10 to 20 minutes అన్నట్టు. ఫస్ట్ 10 to 20 minutesలో చాలా టఫ్గా ఉంటుంది సిచ్యువేషన్, ఎందుకంటే టూ మచ్ వొలటాలిటీ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చూడండి. టూ మచ్ అంటే మరీ టూ మచ్ వొలటాలిటీ ఉంటుంది అన్నట్టు. ఒకసారి డైలీ రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఎవరు చేస్తారు ఎక్కువ అంటే, మీకు ఇయర్స్ ఆఫ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నట్టు. ఎందుకంటే ప్రీవియస్గా ఒక 5 to 10 years లేకపోతే ఒక మినిమం 5 years నుంచి మీరు ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 10 to 20 minutesలో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు ఒక కాన్సెప్ట్ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది మీకు అర్థమైతే దాన్ని బట్టి ట్రేడ్ చేయొచ్చు. ఎవరైతే ఫ్రెషర్స్గా వస్తారో వాళ్ళు ఫస్ట్ 10 to 20 minutes మార్కెట్ని స్టేబుల్ అయ్యే వరకు వదిలేసేయండి. మార్కెట్ స్టేబుల్ అయ్యేది ఆఫ్టర్ 20 minutes ఓన్లీ. ఓకే, ఆ తర్వాతనే మార్కెట్ ఒక డైరెక్షన్కి వస్తుంది అన్నట్టు. అసలు ఎటు వెళ్ళాలి, ఎటు సైడ్ రావాలి అనేది అర్థమైంది. చాలా వరకు F&Oలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ తీసేసుకొని దాన్ని ఒక బౌండరీలు మెన్షన్ చేసుకొని హై ఎండ్లో, ఆ తర్వాత అది ఎప్పుడు పైకి బ్రేక్అవుట్ అవుతుంది, కిందికి బ్రేక్అవుట్ అవుతుంది, అయితే ఐదర్ 5 minutes or 15 minutes దీనిపైన డిపెండ్ అయ్యి ట్రేడ్ చేస్తారు చాలా వరకు. అదే ఫస్ట్ 10 to 20 minutes అనేది వదిలేసేయండి. దీనికి కావాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, అది మీరు అర్థం చేసేసుకోవాలి. దోస్ ఫస్ట్ 15 minutes ఆఫ్ ట్రేడింగ్ యాక్షన్ ఆర్ ఆఫెన్ ప్యానిక్ ట్రేడ్స్ ఆర్ మార్కెట్ ఆర్డర్స్ ప్లేస్ ఎట్ ద నైట్ బిఫోర్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా ప్యానిక్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకే మీకు వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ప్రీవియస్గా ఈ నైట్ బిఫోర్ ముందు ఈ ట్రేడ్ చేయడానికి ముందు ఏంటంటే ప్రీ ఆర్డర్స్ పెడతా ఉంటారు చాలా వరకు. అందుకే అవి ఎగ్జిక్యూట్ అనేవి చాలా వొలటాలిటీగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ప్రైస్లో మూమెంట్ చాలా హెవీగా ఉంటుంది అన్నట్టు. అందుకే మీరు అది అర్థం చేసుకోవాలి. నోవిస్ డే ట్రేడర్ షుడ్ అవాయిడ్ దిస్ టైం పీరియడ్ వైల్ ఆల్సో లుకింగ్ ఫర్ రివర్సల్. సో ఎవరైతే నోవిస్ ట్రేడర్స్ ఉంటారో, ఎవరైతే రిటైలర్స్ ఉంటారో వాళ్ళు మ్యాక్స్ ఈ టైంలో ఉన్న ట్రేడింగ్ని వదిలేసేయండి. ఓకే, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ 15 minutesలో లేకపోతే 20 minutesలో అసలు ఆ ట్రేడింగ్ వదిలేసేయండి. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏమవుతుంది, మార్కెట్ ఒక డైరెక్షన్కి రెడీ అవుతుంది అన్నట్టు. అయితే ఇలా ఉందనుకోండి, ఈ డైరెక్షన్ పైకి వెళ్ళాలా లేకపోతే కిందికి వెళ్ళాలా అనేది ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ 15 minutes 20 minutes అనేది వదిలేసి ట్రేడ్ చేయడం అనేది చాలా వరకు బెటర్ అని చెప్తున్నా. ఒకటే బండ గుర్తు, కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఒక డైరెక్షన్లోకి మార్కెట్ మూవ్ అవ్వడం కోసం మీరు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఆ డైరెక్షన్ బట్టి ట్రేడ్ చేసేసుకుంటే మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ ఆపోజిట్కి వెళ్ళొచ్చు, కానీ కంపేర్ టు 10 to 20 minutes అనేది ఆ తర్వాత వచ్చే సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ వాళ్ళు చేస్తారు. ఫ్రెషర్స్ ఎవరైతే వస్తారో ఫస్ట్ వదిలేసేయండి. సో ఇది రూల్ నెంబర్ 2. ఓకే, ఇంక మనకు 10 to 11 ఉన్నాయని చెప్పా కదా. ఇలా చిన్న వీడియోస్ చేస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.